హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అటుకుల్లో ఉప్మా రెసిపీ ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ముందు అటుకులు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం తరుగు, బంగాళదుంప ముక్కలు, కొంచెం శనగ పలుకులు, అలాగే పెసరపప్పు, కొంచెం పోపులు ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో నూనె వేడయ్యాక పోపులు, శనగ పలుకులు, పెసరపప్పు, అవి కొంచెం చిటపటలాడాక దానిలోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, అల్లం తరుగు, ఉల్లిపాయలు కొంచెం మగ్గాక బంగాళదుంప ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు కామెంట్లు అయితే తక్కువ వస్తున్నాయి, దానికి కూడా రిప్లై ఇద్దామంటే ఎందుకు అసలు నేను కామెంట్ ఇట్లుండి రిప్లై పెడదామంటే ఎర్రదైనా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎవరు ఏమీ అనుకోవద్దు. వీడియోలకి అయితే యూజ్ రావట్లేదు, కానీ మరి ఒక్కొక్కసారి ఎలా పెట్టేస్తున్నాను. ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే వీడియో తీయడానికి కూడా ఎవరు సపోర్ట్ చేయరు. ప్రతి వీడియోలో చెప్తున్నానని విసిగిపోకండి. కొంచెం ఇంకో కూడా వేసుకోండి ఫ్రెండ్స్. కలిపేసి మూత పెట్టుకొని అటుకులు వేసి బంగాళదుంపలు, ఉల్లిపాయలు బాగా మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు దాంట్లో వేసేయాలి. కొంచెం చేత్తో ఇలా చేస్తూ వేస్తే పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే ఉంటుంది, అయినా సరే బాగానే ఉంటుంది. సాల్ట్ రుచికి తగినంత, మర్చిపోయాను చిటికెడు పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేసేటప్పుడే పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం మూత పెట్టేస్తే సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో ఉప్మా. చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా నేను చేశానని కాదు, కానీ నేను చాలాసార్లు చేశాను, కానీ ఈరోజు కుదిరినట్టు ఎప్పుడు కూడా కుదరలేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు ఇలా ట్రై చేయండి. టమాటా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను టమాటాలు మర్చిపోయాను, వేయలేదు. కొత్తిమీర మీ దగ్గర ఉంటే కొంచెం గార్నిష్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, నేనైతే వేసుకోలేదు కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పోహా అటుకులు రెసిపీ, అటుకులు ఉప్మా రెసిపీ రెడీ. టేస్ట్ చూస్తే అబ్బా, నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చూస్తే సూపర్ అంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీలో ఎంతమందికి అటుకులు ఉప్మా ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉప్మా చాలా అంటే చాలా బాగుంది. అది మాటల్లో చెప్పలేము.
నిజంగా చాలా బాగుంది. అసలు నాకు ఉప్మా అసలు ఏ ఉప్మా అయినా నేను నచ్చను, కానీ ఈ ఉప్మా చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. 5 నిమిషాల్లో అయిపోద్ది టేస్టీ అటుకులు ఉప్మా. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.